తిరుమల కొండపై రోజుకు దాదాపు 80,000 మంది భక్తులు వస్తున్న కారణంగా ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, దీని నివారణకు టీటీడీ ధర్మకర్తల మండలి తక్షణమే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని బీజేపీ నేత నవీన్ కుమార్ డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో భక్తులకు రవాణా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రస్తుతం కొండపై తిరుగుతున్న ఉచిత ధర్మరథాల సంఖ్యను 14 నుంచి 30 నుంచి 40 వరకు పెంచి నిరంతరాయంగా నడపాలని ఆయన సూచించారు. తిరుమలలో ట్రాఫిక్ స్తంభించిపోకుండా ఉండాలంటే ఒకేసారి 4,000 కంటే ఎక్కువ వాహనాలను పైకి అనుమతించకూడదని, అలాగే కొండ కింద ఉన్న జూ పార్క్, రోడ్ పరిసర ప్రాంతాల్లో 30 ఎకరాల విస్తీర్ణంలో భారీ పార్కింగ్ వసతులను వెంటనే ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. పెరుగుతున్న వాహనాల రద్దీని తట్టుకోవడానికి తిరుమలలోని 7 కీలక ప్రాంతాల్లో మల్టీలెవెల్ కార్ పార్కింగ్ కేంద్రాలను నిర్మించాలని ప్రతిపాదించారు. వీటితో పాటు నిరంతరం ఎండ వానల్లో ఉంటూ భక్తులకు సమాచారం అందిస్తూ రద్దీని క్రమబద్ధీకరించే ట్రాఫిక్ పోలీసుల రక్షణ కోసం ప్రత్యేకంగా ట్రాఫిక్ ఐలాండ్స్ ఏర్పాటు చేయాలని టీటీడీ పాలక మండలికి విజ్ఞప్తి చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతా ఉందండి. గతంలో శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రమే 80,000 నుంచి 1,00,000 మంది వరకు భక్తులు వచ్చేవాళ్ళు. కానీ ఈ రోజు సోమవారం నుంచే ప్రతిరోజు కూడా 80,000 మంది భక్తులు దాటేస్తున్నారు దర్శనానికి. దీనికి కారణంగా తిరుమల కొండ మీద ట్రాఫిక్ అనేది అస్తవ్యస్తంగా తయారైపోయింది. నేను టీటీడీ ధర్మకర్తల మండలికి, టీటీడీ ఉన్నతాధికారులకి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి తిరుమల కొండ పైన 7 ప్రాంతాలలో 7 మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సముదాయాలను నిర్మించండి. ఎందుకంటే ఈరోజు మనం ప్రైవేట్ సెక్టర్ లో చూస్తున్నాం, షాపింగ్ కాంప్లెక్స్ వెళ్దామంటే అండర్ గ్రౌండ్ లో దాదాపు 7-8 ఫ్లోర్లు ఉంటాయి. అక్కడ కొన్ని వందలాల వాహనాలు ఆడ పార్కింగ్ ఏర్పాటు చేస్తారు. కానీ తిరుమల కొండ పైన అటువంటి అత్యాధునికమైనటువంటి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సముదాయాన్ని నిర్మించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా యాత్రికుల సౌకర్యార్థం ఇప్పుడు కేవలం 14 ఫ్రీ బస్సులు మాత్రమే తిరుమల కొండపై తిరుగుతా ఉందండి. అది చాలడం లేదు. దాని కారణంగా ప్రతి ఒక్కరు కూడా తిరుమల కొండ పైన కాటేజీల నుంచి దర్శనానికి వెళ్లాలన్నా, దర్శనం నుంచి అన్నదానం సముదాయానికి వెళ్లాలన్నా, లడ్లు కలెక్ట్ చేసుకోవాలన్నా, కళ్యాణ కట్టకు వెళ్లాలన్నా, మళ్ళా తిరిగి రూమ్ కి చేరుకోవాలంటే సొంత వాహనాలని లేదా కొండపైకి వచ్చే టాక్సీల మీద ఆధారపడి అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండాలి. అలా కాకుండా మీరు తిరుమల కొండపైన ఫ్రీ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సుల్ని 14 నుంచి దాదాపు 40-50 బస్సులు, ప్రతి 5 నిమిషాలకి ఒక బస్సు, ప్రతి చోట కూడా వసతి సముదాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నదాన సముదాయాలు, అదేవిధంగా కళ్యాణ కట్ట, కాటేజీల వద్ద ప్రతినిత్యం కూడా తిరిగే విధంగా ఏర్పాటు చేస్తే ఈ టాక్సీల మీద కానీ సొంత వాహనాల మీద వాళ్ళు కొండపైన తిరిగేదానికి ఆస్కారం ఉండదండి. అట్లా కూడా ట్రాఫిక్ నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు తిరుమల కొండ మీద ఎంతో మంది జీవనోపాధి కోసం తిరుపతి వాళ్లే కాకుండా రేణుగుంట, కోడూరు, కడప, రాజంపేట, కాళహస్తి, చంద్రగిరి ప్రాంతంలో ఉండే యువత జీవనోపాధి కోసం ఈరోజు టాక్సీలని అద్దెకి తీసుకునే సొంత వాహనాల్లోనూ ప్రతినిత్యం కూడా యాత్రికులను తిరుమల కొండపైకి చేరుస్తుంటారు. అది వాళ్ళ జీవనోపాధి. అది పరిమితికి మించి పెరిగిపోయిందండి. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా అలిపిరి టోల్ గేట్ వద్ద టీటీడీ అధికారులు ఇన్ని వాహనాలని మాత్రమే తిరుమల కొండకి, ఇప్పుడు మీ దగ్గర డేటా ఉంది, 4,000 వాహనాలకు మించి కొండపైన పార్కింగ్ స్థలం లేదనేది టీటీడీ అధికారులకు తెలుసు. అదేవిధంగా అలిపిరి టోల్ గేట్ వద్ద 4,000, 5,000 అక్కడికి కట్ ఆఫ్ పెట్టేసి వాహనాలని అనుమతించకుండా జూ పార్క్ రోడ్ లో ఒక 30 ఎకరాల్లో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసి అక్కడ పార్కింగ్ చేసుకునేటట్లు, అక్కడి నుంచి బస్సుల ద్వారా తిరుమల కొండకు వెళ్లేటట్లు అక్కడ ఆ జూ పార్క్ రోడ్ లో అమ్యూనిటీ కాంప్లెక్స్ కానీ, అన్నదానం కానీ ఏర్పాటు చేస్తే భక్తులు కూడా కొండపైన రద్దీ పెరిగిపోయింది అని చెప్పని మనం అనౌన్స్మెంట్ ఇచ్చి ఇక్కడ పార్కింగ్ పెట్టి తిరుమల కొండపైన పార్కింగ్ ఒత్తిడి తగ్గినప్పుడు ఈ వాహనాలను అనుమతిస్తే బాగుంటుంది. ఆ విధంగా కూడా దృష్టి సారించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే తిరుమల కొండ మీద ఒక్కొక్కటి ఒక్కొక్క మూల ఉంటుందండి. తిరుమల శ్రీవారి ఆలయం ఒక చోట, కళ్యాణ కట్ట ఒక చోట, అదేవిధంగా అన్నదానం ఒక చోట. ఈ విధంగా ఉండడం కారణంగా భక్తులు కూడా అక్కడికి వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. టాక్సీల మీద ఆధారపడాల్సి వస్తోంది. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని టీటీడీ ధర్మకర్తల మండలిలో చర్చించి ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోవాలని, ముఖ్యంగా తిరుమల కొండ మీద ట్రాఫిక్ పోలీసులు అనేక ఇబ్బందులు పడుతున్నారండి. ఎండకు ఎండుతూ, వానకి తడుస్తూ వాళ్ళకి కనీసం ట్రాఫిక్ ఐలాండ్స్ కూడా లేవండి. ఎందుకంటే ప్రతి యాత్రికుడు కూడా అక్కడికి వెళ్లేటప్పుడు కళ్యాణ కట్ట ఎక్కడుంది అని చెప్పి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పోలీసులను అడుగుతారు. అదేవిధంగా అన్నదానం ఎక్కడుందని చెప్పి అక్కడ ఎవరు సమాచారం చెప్పే వాళ్ళు ఉండరండి. ట్రాఫిక్ కానిస్టేబుల్ అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళని అడుగుతారు.
పాపం వాళ్ళకి కనీస సౌకర్యాలు ట్రాఫిక్ ఐలాండ్స్ కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా తిరుమల కొండ మీద అన్ని ప్రధాన కూడళ్లలో స్పీడ్ బ్రేకర్లు అనేది చాలా అవసరం. ఎందుకంటే వాహనాలు డౌన్ ఉంటుంది, ఆ డౌన్ లో స్పీడ్ గా వెళ్తా ఉంటాయి. యాత్రికులు ఆ పక్క ఈ పక్క రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి స్పీడ్ బ్రేకర్లు ఎక్కడెక్కడ అవసరమో అక్కడ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పని టీటీడీ చైర్మన్ గారు, ధర్మకర్తల మండలి, అదేవిధంగా టీటీడీ ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, తిరుపతి జేఈఓ గారు, తిరుపతి జిల్లా ఎస్పీ గారు పోలీస్ శాఖతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఏమేమి నిర్ణయాలు తీసుకుంటే తిరుమల కొండ మీద ట్రాఫిక్ ని నియంత్రించవచ్చు అన్న దాని మీద దృష్టి సారించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నానండి.